యూపీఏ మొదటి ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం, పేరుకు పథకంగానే అది చట్టం. దేశంలో రాష్ట్రాల్లో ఉన్న అనేక పథకాల్లోగా అదొక కేవలం సంక్షేమ పథకం మాత్రమే కాదు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరుతో 20 ఏళ్ల క్రితం 2005లో వచ్చిన పథకం 2006 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వచ్చింది. సో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేస్తూ దాని బదులు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, అంటే దీన్ని షార్ట్ ఫామ్లో చెప్పుకుంటే విజీ రామ్జీ, ఈ బిల్లును ప్రవేశపెట్టడంతోనే లోక్సభలో పెద్ద ఎత్తున అలజడి, నిరసనలు, ఆందోళన. ఇవాళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, ఇతర విపక్ష పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చాయి. ఎందుకని ఒక బిల్లు, అనేక బిల్లులు ప్రవేశపెడుతుంది పార్లమెంటు, కొన్ని విపక్షాలు ఆమోదిస్తాయి, కొన్ని వ్యతిరేకిస్తాయి, బట్ మెజారిటీ ఓటింగ్ ప్రకారం చట్టాలు అయిపోతాయి. కానీ ఈ బిల్లు విషయంలో ఎందుకంత చర్చ జరుగుతోంది, ఎందుకంత పెద్ద ఎత్తున నిరసన వస్తుందంటే మహాత్మా గాంధీ జాతిపిత వారి పేరుతో ఉన్న ఒక అతిపెద్ద సంక్షేమ పథకం, అంటే ఉపాధి హామీ. ఇది పని ఉంటే ఇవ్వడం, లేకపోతే లేదని కాదు, ఖచ్చితంగా సంవత్సరానికి ఎన్ని పని దినాలు ఇచ్చి తీరాలి పని, ఆ పని దినాలకి ఇంత మినిమం వేజ్ ఇచ్చి తీరాలి. సో అది చెప్తుంది ఈ చట్టం. 100 పని దినాలు అనుకుంటే దాన్ని గత కొద్ది రోజులుగానే పేరు మార్చి పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజనగా మార్చింది ప్రభుత్వం. 100 ప్లేస్లో 125 పని దినాలు చేసుకుని 125కి ఒక్కొక్క పని దినానికి 240 రూపాయలు మినిమం ఇవ్వాలి అని. ఇందులో 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10% రాష్ట్రాలు భరించాలి. ఇప్పటి వరకు ఉన్న చట్టానికి సంబంధించిన రూపు ఇది నేను చెప్పేది. కానీ కొత్త బిల్లు ఏం చెప్తోందంటే ఇప్పటి నుంచి ఒకవేళ ఈ బిల్లు చట్టం అయితే కనుక పేరు మారిపోతుంది. మహాత్మా గాంధీ పేరు ఇంకా అందులో ఉండదు. విజీ రామ్జీ, నేను ఇంత పొడుగు పేరు చెప్పాను కదా, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, పలకడానికే నోరు తిరగని పేరు, కొత్త పేరు తీసుకొచ్చారు. గతంలో దీని సింపుల్ ఫామ్లో మన్రేగా అనేవారు. మహాత్మా గాంధీ సంబంధించిన పేరు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును షార్ట్ ఫామ్లో మన్రేగా అంటే అందరికీ అంటే సామాన్యులందరికీ తెలుసన్న ఉద్దేశం కాదు, కానీ దానికి రిలేటెడ్గా ఉన్న వాళ్ళందరికీ తెలుస్తున్న పేరు. సో ఎందుకని మహాత్మా గాంధీ పేరు వెళ్ళిపోయి శ్రీరాముడి పేరు వస్తోంది అంటే రామ్జీ పేరు ఇందులో వినిపిస్తోంది. కాబట్టి దీని మీద నేను పెద్ద ఎత్తున నిరసనలు ఏంటంటే, మీరు రాముడిని తీసుకొస్తే తీసుకురండి, ఇన్నాళ్లలో ఒక రాముడి పేరుతో ఒక పథకం ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు మహాత్మా గాంధీ పేరు తీసేసి హే రామ్ అని చనిపోతూ కూడా శ్రీరాముడిని తలుచుకున్న మహాత్మా గాంధీ పేరు తీసేసి రాముడి పేరుతోటే దీన్ని మార్చాలా? గత కొద్ది రోజులుగానే పూజ్యబాపు అనే పేరు పెట్టిందని ఎందుకు మనసు మార్చేసుకున్నారు మీరు? దీని మీద ఇవాళ కాదు, చాలా కాలం జరుగుతుంది చర్చ. మనం ముందు టేకప్ చేసాం. దేశవ్యాప్తంగా ఇవాళ నిరసనలు ప్రారంభమవుతున్నాయి. దీని మీద ఇంకా గందరగోళం జరుగుతుంది. అలాగే కేవలం పేరు మార్పే కాదు, దీని తీరు కూడా మారిపోతుంది బిల్లుది. అదేంటో నేను డిబేట్ సందర్భంగా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఒక పక్క రెవెన్యూ లోటు, ఒక పక్క రాజధాని లేదు, ఇంకా రకరకాల సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్న రాష్ట్రాల లాంటి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను. వాటి మీద అదనంగా ఇంకో 30% భారం పడుతుంది. అంటే నేను ఒక బేసిక్ అండర్స్టాండింగ్లో లెక్కలు తీస్తే కనుక ఈ పథకం కనుక చట్టం అయితే అదనంగా ఏడాదికి 3,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం మీద పడుతుంది. 2,500 నుంచి 2,800 కోట్లు తెలంగాణ లాంటి రాష్ట్రం మీద పడుతుంది. మిగతా రాష్ట్రాల మీద కూడా అదనంగా భారం పడుతుంది. కేవలం ఈశాన్య రాష్ట్రాలకు, అంటే ఆల్రెడీ ప్రత్యేక హోదా లాంటి ఒక లగ్జరీ అనే దాన్ని ఒక ప్రత్యేక హోదా అనుభవిస్తున్న రాష్ట్రాలకు మాత్రం ఒక వెసులుబాటు అందాం. అక్కడ పరిస్థితులను బట్టి ప్రత్యేక హోదా ఉంది కాబట్టి ఆ ప్రత్యేక హోదా కావాలని ఆంధ్రప్రదేశ్ ఎప్పటి నుంచో విభజన నుంచి అది చట్టం కావాలని, అది అవ్వలేదు, దాని మీద వదిలేసాయి ఇంక అన్ని పార్టీలు కూడా. ఉంటే కనుక ఇప్పటికీ కూడా కొత్త బిల్లు చట్టమైనా 90% వచ్చి ఉండేది. సరే, అది ఇప్పుడు అవ్వదు, దాని గురించి పెద్ద చర్చ కూడా అనవసరం, కానీ అదనంగా భారం పడుతుంది. సో ఎందుకని ఈ పేరు మార్పుల కార్యక్రమం తీసుకుందని ప్రియాంక గాంధీ నన్ను అడిగారు. కేవలం ఇది పేరు మార్పే కాదు, ఒక లెగసీ. అంటే ఇందిరాగాంధీ, అంటే నెహ్రూ గాంధీ ఓవరాల్గా స్వతంత్ర భారతదేశం చరిత్ర తీసుకుంటే మీకు ద లెగసీ ఆఫ్ అ సింగిల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ లెగసీ చాలా చోట్ల చాలా పేర్లు, పథకాలు, వీటన్నిటికీ కనిపిస్తుంది. స్లోగా అవన్నీ మారుతున్నాయి. ఇక్కడ కేవలం పేరు మార్పే కాకుండా ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రధానమైన ఆలోచన ఏంటంటే ఆ లెగసీని మార్చాలని అనుకుంటోంది అని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు.
డీప్గా చూస్తే దాన్ని డిగ్ చేస్తే కూడా అందులో కొంత వాస్తవం ఉందనిపించదు. ఇప్పుడు ప్రియాంక గాంధీ, గాంధీ మహాత్ముడు మా ఒక్క కుటుంబానికి సంబంధించిన ఆయన కాదు, అసలు ఏ సంబంధం లేదు. చాలామందికి తెలియదు విషయం ఏంటంటే, ఇందిరాగాంధీ, ప్రియాంక గాంధీ, రాజీవ్ గాంధీ అంటే గాంధీ వారసులేమో, వాళ్ళ ఇంట్లో పుట్టిన వాళ్ళేమో అనుకుంటారు. కాదు, ఇందిరాగాంధీ వివాహం చేసుకున్న ఆయన పేరు ఫిరోజ్ గాంధీ. గాంధీ అనే పేరు ఆయనకి పేరులో ఉంది. అక్కడి నుంచి గాంధీల కుటుంబం అంటే ఫిరోజ్ గాంధీ, తర్వాత రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలా వచ్చిన గాంధీ. మహాత్మా గాంధీ వారి కుటుంబం, వారి వారసత్వం వేరు. కానీ గాంధీ మహాత్ముడు దేశం మొత్తానికి జాతిపిత. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్. మరి వాళ్ళు ఎందుకు ఆ పేరు తీసేయాలనుకుంటున్నారు అనేది చర్చ. దానికి ఒక కన్స్ట్రక్టివ్గా, సాలిడ్గా ఒక జస్టిఫికేషన్ ఇవ్వగలుగుతుందా కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ సర్కారు? నిన్న కేంద్ర మంత్రి ప్రవేశపెట్టినప్పుడు చౌహాన్ వారు ఏమంటారంటే, గాంధీ సిద్ధాంతాల మీద మాకు పూర్తి స్థాయిలో విశ్వాసం ఉంది అని చెప్తున్నారు. అప్పుడు మీరు ఇది కంటిన్యూ చేసి వేరే పేరు తీసుకురండి. ఇప్పుడు భారతదేశంలో శ్రీరాముడి పేరు, శ్రీకృష్ణుడి పేరుతోనో పథకాలు వస్తాయంటే ఎవరు వద్దనరు. మెజారిటీ హిందూ భావజాలం ఉన్న దేశం ఇది. సో దట్ అదొక చర్చ. ఇక పథకంలో ఏమేమి మార్పులు జరుగుతాయి, ఏమేమి చేర్పులు జరుగుతాయి, ఎంతెంత రాష్ట్రాల మీద భారం పడుతుంది అనేది కూడా చర్చల సందర్భంగా మాట్లాడదాం. సో ప్రతి సంవత్సరం ఎంతెంత భారం పడుతుంది, అలాగే ఇందులో కొత్త పథకంలో కేంద్రం తాలూకా నియంత్రణ ఎక్కువ పెరుగుతుంది. అలాగే హక్కుగా రావాల్సిన ఉపాధి డిమాండ్ రూపంలో, అంటే పని ఉంటే ఇస్తాం లేకపోతే లేదు అన్నట్టుగా కూడా మారిపోయే ప్రమాదం ఉంది. అయితే కేంద్రం చెప్తోంది ఏంటంటే, మారుతున్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త బిల్లు, అంటే 20 ఏళ్ల క్రితం ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు లేవు, దానికి అనుగుణంగా కొత్త బిల్లు తీసుకొస్తున్నామని. అందులో నిజంగానే వాస్తవం ఉందా? ఈ అంశాలన్నీ కూడా మనకున్న సమయం. జవహర్లాల్ నెహ్రూ ముస్లింలను బుజ్జగించేందుకే వందే మాతరం గీతాన్ని కుదించేశారని బీజేపీ విమర్శిస్తే, బెంగాల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఈ అంశం తీసుకొచ్చారు. హిందూ ముస్లిం విద్వేషాలు రెచ్చగొట్టేందుకే మోదీ ప్రయత్నిస్తారని కాంగ్రెస్తో పాటు విపక్షాలు కూడా విమర్శించడం, మొన్న పార్లమెంట్లో దాని మీద చర్చ జరగడం, అది ఇంకా కొంచెం హెల్తీగా జరిగి ఉండాల్సింది. కానీ ఒక్కోసారి ఏదో వీధి పోరాటాల్లాగా చాలా సందర్భాల్లో పార్లమెంట్లో చర్చలు జరగడం దురదృష్టకరం. ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చానంటే, ఇవాళ చర్చ వందే మాత్రం మీద కాదు, కానీ దేశవ్యాప్తంగా ఒక న్యూ ఇండియా ఎజెండా అమలు కావడానికి సిద్ధపడుతోందా? వరుసగా పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఇవాళ మహాత్మా గాంధీ పేరు ఉపాధి పథకానికి తీసేసి, నేను ఇంట్రొడక్షన్లోనే చెప్పాను, ఒక పథకం పేరు మీద చర్చ ఎందుకంటే, నో ఇట్స్ నాట్, అదొక స్కీమ్ మాత్రమే కాదు, దాని వెనకాల ఒక చరిత్ర, ఒక లెగసీ ఇవన్నీ ఉన్నాయి. సో వాటిని స్లోగా, గ్రాడ్యువల్గా ఎరేజ్ చేయాలి అనే ఒక ప్రయత్నాన్ని బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన ఆరోపణ, తీవ్రమైన విమర్శ. సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు వాళ్ళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు. గఫూర్ గారు నమస్కారం. తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు. డాక్టర్ వినూషారెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి. వినూష్ గారు గుడ్ మార్నింగ్. తులసిరెడ్డి గారు నమస్కారం సార్. గఫూర్ గారు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ యూ. అంటే ఇందాక నేను చెప్పినట్టుగా ఇది కేవలం ఒక పథకం కాదు, ఒక చట్టం, ఒక సంక్షేమ పథకాన్ని చట్టంగా ఉన్న అతిపెద్ద కార్యక్రమం ఇది. 20 ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న దాన్ని పేరు, దాని తీరు మార్చి కొత్త రూపంలో తీసుకురావాలనుకుంటోంది బీజేపీ. సో దాని మీద దేశవ్యాప్తంగా ఎంపీలు మొదలుకుని ఇవాళ మనం స్టూడియోలో మాట్లాడుకుంటున్నాం. రేపు పొద్దున్న ఇంకా దీని మీద పెద్ద చర్చ జరుగుతుందని నేను అనుకుంటున్నా. జరుగుతుందో లేదో చూడాలి. ఎందుకు? వై? ఋషి గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం. సార్, ఇది ఉపాధి హామీ అనేటువంటి చట్టాన్ని గురించి బ్యాక్గ్రౌండ్ కనుక అర్థమైతే, మన దేశం ఇప్పటికీ బేసిక్ గా వ్యవసాయక దేశం సార్. ఈ దేశంలో అనేక ప్రాంతాల్లో నిరంతరం కరువులు ఉన్నాయి. నిరంతరం ప్రజలు వలసలు పోతున్నారు బతకడం కోసం. చాలా సందర్భాల్లో ఆకలి చావులు కూడా రిపోర్ట్ అయినాయి గతంలో. దాని మీద సుప్రీంకోర్టులో కూడా కేసులు నడిచినప్పుడు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని సజెస్ట్ చేసింది, ఏమైనా ఇంత అభివృద్ధి సాధించిన దేశంలో అన్నం పెట్టలేమా మనం, ఎందుకు మీరు ఏదో రకమైన పని కల్పించండి, పని కల్పించి వాళ్ళకు అన్నం పెట్టండి అనేటువంటి పద్ధతితో సుప్రీంకోర్టు సజెస్ట్ చేసింది. ఈ బ్యాక్గ్రౌండ్ లో 2004 కంటే పూర్వం మేము కాంగ్రెస్ ను బలపరచాలని లేదా అని చర్చ వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా కండిషన్ గానే పెట్టినాం మన్మోహన్ సింగ్ గారి మీద. ఏమిటి అంటే, భారతదేశంలో ఉండేటువంటి పేద వ్యవసాయ కూలీలకు పనులు దొరకడం లేదు, వ్యవసాయం కూడా మోడర్నైజ్ అవుతుంది, యంత్రాలు ప్రవేశించినాయి, యంత్రాలు ప్రవేశించినా ఆపలేం మనం, యంత్రాలు ప్రవేశించినాయి,
అందుకోసం పని దినాలు 30కి తగ్గిపోయినాయి. 360 రోజుల్లో 30 రోజులు పని దొరికితే మిగతా వాళ్ళు బతకడం ఎట్లా? కాబట్టి ప్రభుత్వం కల్పించుకొని వాళ్ళకి ఏదో పని అప్పచెప్పి వాళ్ళకు ఉపాధి కల్పించాలా, ఉపాధి కల్పించడం అంటే వాళ్ళకి జీవించే హక్కు కాపాడాలా అనేటువంటి ఆ చర్చ మేము ఆనాటి ప్రభుత్వం మీద పెట్టినప్పుడు ప్రభుత్వం అంగీకరించి దాని మీద ఒక కమిటీ వేసి అంత లోతుపాతు చర్చించిన తర్వాత చర్చ అది ఆ చట్టం అయింది. మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకు అంటే ఆయన జాతీయ నాయకుడిగా జాతి పితగా భావిస్తున్నాం. ఆయన తను సంపన్న కుటుంబంలో పుట్టిన ఆయన జాతీయోద్యమంలో పాల్గొనేది సూట్లు వేసుకొని పాల్గొనలేదండి. ఆయన గోచి కట్టుకునే దేశమంతా తిరిగినాడు, గోచి కట్టుకునే జాతీయోద్యమాన్ని నడిపాడు. అంటే సింబాలిక్, ఒక పేదవాళ్ళ దేశం ఇది, ఈ పేదవాళ్ళ కోసం నా జీవితం నేను అంకితం చేసిన అనేటువంటి ఒక గొప్ప సింబాలిజం అందులో మహాత్మా గాంధీ గారిలో మనం చూస్తాం. ఆయన ఫిలాసఫీతో మనకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, నేనేం కాదు. కానీ ఆయన ఒక సామాన్యుడిగా, భారతదేశ పౌరుడిగా జాతీయోద్యమం లాంటి ఒక మహా ఉద్యమాన్ని ఇంత పెద్ద దేశంలో నడిపి బ్రిటిష్ వాళ్ళతో కంపల్షన్ గవర్నమెంట్ ఇండిపెండెన్స్ ఇచ్చేటువంటి దానికి నెట్టడం ప్రజలు జాతీయోద్యమం, అందులో భాగంగా గాంధీ గారి పాత్ర ఇదంతా కూడా. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా ఆయన స్ఫూర్తి పొందిందే మహాత్మా గాంధీ నుంచి. ఈ రోజు అక్కడ అనేక విగ్రహాలు ఉంటాయి. మన దగ్గర ఇంకా తక్కువ మాట్లాడతారేమో కానీ అక్కడ కూడా చాలా ఎక్కువ పెద్ద చర్చ జరుగుతుంది. ఆ కీర్తి ఇంకా ఎప్పటికీ జాతీయ యోధుల్ని గుర్తించుకోవడం, జాతీయ నాయకుల్ని వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవడం, వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందడం అనేటువంటిది మానవ జాతి యొక్క చరిత్రలో అన్ని దేశాల్లో కనపడుతుంది మనకు. సో ఇప్పుడు వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గఫూర్ గారు, ఇప్పుడు ఎందుకు కొత్తగా రాముడి పేరుతో ఇంత కష్టపడి ఈ పేరులో రాముడి పేరు చేర్చడానికి కష్టపడుతోంది కేంద్రం? అప్పుడు నేను చెప్పేది అదే సార్, జాతీయోద్యమంలో వీళ్ళ పాత్ర లేదు. కేంద్ర ప్రభుత్వం, నేను వినిషారెడ్డి గారి సమక్షంలో చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ, వాళ్ళ పూర్వ పార్టీ జనసంఘం, వాళ్ళ పూర్వ పార్టీ హిందూ మహాసభ, లేకపోతే ఆర్ఎస్ఎస్, ఎవరికి జాతీయోద్యమంలో పాత్ర లేదండి. బ్రిటిష్ వాళ్ళతో కలిసిన చరిత్ర ఉంది వీళ్లకు. కాబట్టి చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి గాను దేవుళ్ళని తీసుకుని వస్తున్నారు. పాప ఆ దేవుళ్ళు ఏం చేస్తారండి? దేవుళ్ళ పేరుతో ఇప్పుడు మహాత్మా గాంధీని మరిపేయాలా, నెహ్రూను మరిపేయాలా, క్రమంగా పటేల్ ను మరిపేయాలా, ఈ రకంగా సాధ్యమేనా మహాత్మా గాంధీని మరిపించడం? అంటే రానున్న తరాలకు మహాత్మా గాంధీ పేరు పెద్దగా వాళ్ళ నోళ్లలో నానకుండా చేయడం సాధ్యమవుతుందా? సాధ్యం అవుతుంది సార్. సిలబస్ మార్చేస్తున్నారు, పిల్లలకు కొత్త తరానికి తెలియదు. మహాత్మా గాంధీ చరిత్ర, మహాత్మా గాంధీ త్యాగాలు సిలబస్ నుంచి క్రమంగా పోతున్నాయి. జాతీయోద్యమం క్రమంగా సిలబస్ నుంచి పోతుంది. హైందవ సంస్కృతి, హిందూ దేవుల యొక్క గొప్పతనం క్రమంగా సిలబస్ లో వచ్చేసినాయి. కొత్త తరానికి మనం మెదడులో అవి గుర్తుపెట్టిన తర్వాత మర్చిపోక ఏం చేస్తారు? నేను అంత లోతు విషయాల్లోకి నేను పోను, కానీ మహాత్మా గాంధీ దేశానికి సింబల్ అండి. తను అటువంటి స్కీము మార్చాలనే ఆలోచన వచ్చింది, మహాత్మా గాంధీని మర్పించాలా. ఇప్పుడు ఏమిటి జరుగుతుందంటే, ఇప్పుడు ఈ శ్రీరామ్ గారి పేరుతో ఒక చట్టం చేశారు. జై శ్రీరామ్ వస్తుంది, ఇది జీ శ్రీరామ్ అన్నారు. ఇప్పుడు రామ్జీ, జీ రామ్జీ, జై రామ్జీ అట్లా మారుతుంది క్రమంగా. సరే మారుతుందా లేదా వేరే సంగతి, దానికి పోను. ఎందుకంటే అదంతే హిందూ దేవులను అవమానించినారంటారు. మళ్ళీ మాకేం పని ఉంది? నా పాయింట్ అంతా ఏమంటే, ఇక్కడ పేరు మార్చడం ఒకటే కాదు, సారాంశం కూడా మారిపోయింది. సారాంశం గురించి ఒకసారి మాట్లాడదాం గఫూర్ గారు. తులసిరెడ్డి గారు కూడా మాట్లాడాక దాని డీటెయిల్స్ లోకి వెళ్దాం. వినోష్ గారు, తులసిరెడ్డి గారు మాట్లాడాక వెల్కమ్ టు యూ. తులసిరెడ్డి గారు, ఒకటి అంటే లక్ష్యం, ఇప్పుడు న్యూ ఇండియా ఎజెండాని ఎందుకు పెట్టానంటే, వరుసగా పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఒక కొత్త ఎజెండాని భారత ప్రజల ముందు ఉంచాలని మోదీ ప్రభుత్వం అనుకుంటోందా? నిన్న రాహుల్ గాంధీ లోక్సభ అక్కడ మాట్లాడినా, ట్వీట్ చేసిన ప్రియాంక గాంధీ గారి మాటలు నాకు అర్థమైంది. అయితే సారాంశం అది. నేను ఆ విధంగా అనుకోవడం లేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఆ ప్రభుత్వం పతనం అయిపోయింది. అదే విధంగా వచ్చేసి మహాత్మా గాంధీతో పెట్టుకొని బీజేపీ పతనమయ్యేదానికి ఇది వాళ్ళంతా వాళ్ళు గురి తవ్వుకుంటున్నారు. ఇది వినాశకాలే విపరీత బుద్ధి అని మనం
పెద్దలు చెప్తా ఉంటారు. ఉమ్, పోగారం దాపురించింది అంటుంటాం. పోగారము దాపురించిన వాడు ఇతుల వాక్యము అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖునడు అని మిత్రలాభంలో భగవత్ చిన్నేశ్వరు చెప్తాడు. ఆ విధంగా బీజేపీ ప్రభుత్వానికి, కేంద్ర మోడీ ప్రభుత్వానికి పోగారం దాపురించే మహాత్మా గాంధీతో పెట్టుకున్నది. వాళ్ళకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమాడు మహాత్మా గాంధీ. కాబట్టి వీళ్ళని వచ్చేసి నేను ముందు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు ఏ విధంగా అరెస్ట్ చేసి వైకాపా పతనమైందో మహాత్మా గాంధీతో పెట్టుకొని బీజేపీ వాళ్ళు పోయి వాళ్ళు చదువుకుంటున్నారు. లేకుంటే ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆ పేరు, దాన్ని తీసి పోలేదు ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ మన రామ్ అంటున్నారు. రామ్ కూడా ఎక్కడ ఉంది? వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ, ఈ తెలుగు పదాల్లో ఈ యొక్క మొత్తం ఎక్స్పాన్షన్ లో ఎక్కడైనా వచ్చేసి రామ్ ఉందా? లేదు. ఉమ్. పోనీ దాన్ని షార్ట్ కట్ చేసినా కానీ VBGRAMG ఏంటి అది వచ్చేసి. కాబట్టి ఈవెన్ అది కూడా లేదు. ఊరికే కొందరు వచ్చేసి ఏదో మహాత్మా గాంధీ పేరు తీసి రామ్ పేరు అంటే నిన్న లోక్సభలోనే దానికి సంబంధించిన నినాదాలు శ్రీరాముడి పేరు అపవిత్రం చేయకండి అని కూడా ఆ స్థాయిలో మాట్లాడారు. దానికి అర్థం ఉంది, దానికి చెప్పాలి కదా, ఎక్స్పాన్షన్ కన్నా చెప్పాలా? లేదు అదే ఇది షార్ట్ ఫామ్ లో, ఇంగ్లీష్ లో షార్ట్ ఫామ్ లో VG రామ్జీ అంటున్నారు కదా. అదే VBGRAMG అదే దాన్ని కలుపుకుంటే రామ్జీ తీశారు, నేను కలిపాను అంతే. అందరూ అందరి పేర్లలో ఉంటది. అంటే అట్లా కాదు కదా, ఇప్పుడు పాత పథకాన్ని మనం ఎలా అంటున్నాం, మన్రేగా అంటే అందరికీ అర్థం అవడానికి నరేగా మన్రేగా అంటాం కదా. చెప్తున్నాడు మన్రేగా అనేది కాదు ఇంపార్టెంట్, మహాత్మా గాంధీ. మన్రేగా అనేది కాదు, మహాత్మా గాంధీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఒక, నాకు తెలిసి ఇది ఒక చారిత్రక తప్పిదం, ఇది ఒక దుర్మార్గమైన ఆలోచన, ఇది ఒక మోడీ గారి యొక్క వ్యక్తిగత అహంకారానికి 11 ఏళ్ళ అధికారుల తల్లికల్లా వ్యక్తిగత అహంకారం అనేది పెరిగింది, నియంతృత్వ పోకులు పెరుగుతా ఉన్నాయి. ఇది ఒక సంకుచిత మనోభావం. పోనీ ఆయనకుంది, మిగతా బీజేపీ నాయకులు ఏం చేస్తా ఉన్నారు? దానివల్ల వాళ్ళకి వచ్చిన ప్రయోజనం ఏమిటి? దట్టు వచ్చేసి మిత్రపక్షాలు చంద్రబాబు నాయుడు కానీ, నితీష్ కుమార్ కానీ, జనసేన కానీ వీళ్ళైనా కనీసం చెప్పాలి కదా, ఏం అవసరం వచ్చింది దాంతో. ఇప్పుడు మనం దాంట్లో వచ్చేసి కొన్ని మార్పులు చేరుకుంటే ఓకే, పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చింది? ఉందా అసలు? కాదు, ఆ పరిస్థితి ఉందా? ఎవరైనా ఏ విషయంలో అయినా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత కీలకం కేంద్రంలో మనకు తెలుసు, కానీ ఏ విషయంలో అయినా సాఫ్ట్ గా వాయిస్ లో కూడా చెప్పొచ్చు, ఇది అవసరం, ఇది అనవసరం కదా సార్, ఎందుకు ఇప్పుడు అని కూడా చెప్పొచ్చు, కానీ ఏ విషయంలో చెప్పట్లేదు తులసిరెడ్డి గారు. అదే అంత బానిసత్వంగా ఎందుకు ఉండాలని ఈ 2 అంశాలు, పేరు మార్పుతో పాటు రాష్ట్రాలకు వచ్చేసి ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ కు ఎంత నష్టం, నిధుల విషయంలో కూడా 90-10 పోయి 60-40 వస్తే రాష్ట్రం భరించే పరిస్థితి ఉందా? ఇప్పుడు యాక్చువల్ గా వచ్చేసి ఉపాధి హామీ పథకం కిందనే గతంలో జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు కానీ, ప్రస్తుతం వచ్చేసి ఈ ప్రభుత్వంలో గ్రామీణ రోడ్లు కానీ, అది మొత్తం ఉపాధి హామీ పథకం నిధులతోనే అయింది అనమాట. ఇప్పుడు దాని కింద 90% నుండి 60% వస్తే రేపు రాష్ట్రాల మీద ఆర్థిక భారం, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ మీద. బట్ ఆ కోణంలో చూసినా చంద్రబాబు నాయుడు వచ్చేసి పవన్ కళ్యాణ్ ఏమో గ్రామీణ మినిస్టరు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టము. పేరు కూడా వచ్చేసి జనరల్ గా వచ్చేసి ఎవరు హర్షిస్తారు? ఇప్పుడు నెహ్రూ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసో లేదా సంబంధిత మంత్రి గారిని కలిసో ఒక రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు ప్రభుత్వం తరపు నుంచి. మరి ఇస్తారేమో తెలియదు, ఎందుకంటే ఇప్పుడే చర్చలోకి వచ్చింది కాబట్టి చేస్తారేమో, మరి తెలియదు. చేస్తే కనీసం కొంత పార్టీని కాపాడుకుంటారు. లేకుంటే ఆయనతో పాటు బీజేపీతో పాటు బీజేపీ ఉండొచ్చు, కానీ ఒక్క ఐటమ్ చాలా వచ్చేసి మొత్తము ఒక రాష్ట్ర విభజన అనే ఒక అంశము ఒకప్పుడు 42కు 41 సీట్లు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ లో ఏమైందో చూశారు. కాబట్టి ఒక్క ఐటమ్ చాలు. ఈ ఒక్క ఐటమ్ చెప్తున్నా కదా, ఖచ్చితంగా దీన్ని నెహ్రూను విమర్శించినా సరే, దానికి వచ్చేసి ఆయన పార్టీ నాయకుడు కాబట్టి అనుకోవచ్చు, ఇందిరాగాంధీ విమర్శించిన, కానీ మహాత్మా గాంధీని పేరు తీయడం అనేది అది ఇంక దానికి రీజన్ అనేది లేదు, దానికి ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ కి అవకాశమే లేదు. అది అంటే మీ దృష్టిలో కాదు, మీ దృష్టిలో రీజన్ లేదు, కానీ బీజేపీ దృష్టిలో, ఎన్డీఏ దృష్టిలో ఒక లాజిక్, ఒక రీజన్ చెప్తారేమో. బహుశా వినేశ్వర్ రెడ్డి గారితో మాట్లాడినప్పుడు ఏమన్నా బయటపడతారేమో చూద్దాం. ఒక బ్రేక్ తర్వాత మాట్లాడదాం తులసిరెడ్డి గారు, ఇంకా డీటెయిల్డ్ గా షార్ట్ బ్రేక్ తీసుకుంటా. వినేశ్వర్ రెడ్డి గారు, అంటే నేను ఇందాక ఇంట్రడక్షన్ లో చెప్పాను, అంటే ద లెగసీ ఆఫ్ ఫాదర్ ఆఫ్ ది నేషన్
ఇందాక గఫూర్ గారు అంటున్నారు సిలబస్ లో తీసేస్తున్నారు, లేకపోతే రానున్న తరాలకి అసలు మహాత్మా గాంధీ ఏంటి, ఆయన ఏం చేశారు అని తెలిసే అవకాశం కూడా ఎక్కడ ఇలాంటి చర్చల్లో తప్ప మామూలుగా రాదేమో అని. అంటే నేను అంత ప్రమాదం ఉంటుందని ఇప్పుడప్పుడే ఊహించట్లేదు, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నిన్న చౌహాన్ గారు లేదు మాకు గాంధీ గారి సిద్ధాంతాల మీద నమ్మకాలు ఉన్నాయి అని ఒక మాట చెప్తే సరిపోలేదు. వినూష్ గారు, పూజ్య బాపూజీ ఆదర్శాలను అవమానించడమే లక్ష్యంగా ఈ బిల్లు పేరు మార్చారని రాహుల్ గాంధీ అంటూ, మోదీ మొదటి నుంచి కూడా అంటే 10 ఏళ్ల నుంచి ఎలా దీన్ని దుర్వినియోగం చేయాలి, లేకపోతే ఎలా బలహీనపరచాలి, నిర్వీర్యం చేయాలి కరెక్ట్ వర్డ్ అని ప్రయత్నం చేస్తున్నారు, ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఇవాళ దేశవ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ. ఎస్ రిషి గారు, ముగ్గురి ప్రశ్నలకి నేను ఒక్కదాన్నే సమాధానం చెప్పాలి. 8:30 అయింది, నాకు కొంచెం అన్ఇంటరప్టెడ్ టైం ఇవ్వండి. ఫస్ట్ మీరు, నెక్స్ట్ గఫూర్ గారు, తర్వాత తులసిరెడ్డి గారు చెప్పిన దానిలో అదే ఆర్డర్ లో వస్తాను. మీరు మొదలు పెట్టు వందే మాతరం నుంచి తీసుకొచ్చారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు అని అన్నారు. చరిత్ర తెలుసుకోకపోతే ఆ దేశానికి కానీ ఆ ప్రజలకు కానీ భవిష్యత్తు ఉండదు. రిషి గారు, నేను అమెరికా వెళ్ళాను, మీరు చెప్పిన సౌత్ ఆఫ్రికా వెళ్ళాను. అక్కడ వాళ్ళు చరిత్రను వాళ్ళ పార్లమెంట్ లో చెప్పుకుంటుంటారు. అమెరికాలో వాషింగ్టన్ లో ఏ విధంగా క్రిస్టోఫర్ కొలంబస్ అక్కడికి వచ్చింది, అక్కడ ఉన్న నేటివ్ అమెరికన్స్ డిస్ప్లేస్ చేసింది, వాళ్ళ మ్యూజియం లో చెప్తారు, వాళ్ళ చరిత్ర పుస్తకాల్లో చెప్తారు. సరే, మన భారతదేశానికి వద్దాము. మీరు వందే మాతరం అని అడిగారు, ఎందుకు మాట్లాడుతున్నారు అని. వందే మాతర స్ఫూర్తి మీరు ఒకసారి చూసారనుకోండి, ఆ రోజు భారతదేశం కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ భారతదేశం నా తల్లి అని ఒక ఉద్యమ స్ఫూర్తి రగించిన, అది కేవలం గీతం కాదు, భారతదేశ ఆత్మ. కానీ కొంతమందికి స్ఫూర్తి నచ్చలేదు, ఇది మా భావజాలానికి వ్యతిరేకం, మేము భారతదేశాన్ని తల్లితో పోల్చడాన్ని, మా దుర్గతో, లక్ష్మితో, సరస్వతితో పోల్చడాన్ని ఒప్పుకోలేము అంటే ఆ భావజాలానికి తల ఒగ్గి వందే మాతరాన్ని ముక్కలు ముక్కలు చేశారు. కానీ తర్వాత ఏమైంది, ఇదే భావజాలానికి తల ఒగ్గి భారతదేశాన్ని ముక్కలు చేశారు. ఇదే భావజాలాన్ని తల ఒగ్గి భారతదేశంలో మన అంతర్భాగమైన కాశ్మీర్ లో మేము కలిసి ఉండలేము అంటే అక్కడ ఊచకోత కోసారు కాశ్మీరీ పండితులని. 6 లక్షల మంది మన దేశంలోనే నిరాశ్రయులయ్యారు. అక్కడితో ఆగిందా? ఇదే భావజాలానికి మీరు తలొగ్గడం వల్ల ముంబైలో ఏం చేశారు, 3 రోజులు మన ఆర్థిక రాజధానిని అల్లకల్లోలం చేసి నరమేధం సృష్టించారు. మొన్నటికి మొన్న ఇదే భావజాలానికి తలొగ్గడం వల్ల మతం పేరుతో ప్యాంట్లు తీసి మతం పేరుతో చంపేశారు. ఇక్కడితో ఆగిందా? జేఎన్యూలో ఇదే భావజాలం ఏమంటుంది, తుకుడే తుకుడే, భారత్ను విభజించేసేయాలి, ముక్కలు ముక్కలు చేయాలి అంటోంది. ఇదే భావజాలం మీరు నార్త్ ఈస్ట్ వెళ్తే సిలిగరి చికెన్ నెక్ కారిడార్ ని విడగొడదామని అంటోంది. ఈ భావజాలం ఇక్కడ మీ పక్కన కూడా ఉంది రిషి గారు. ఒకసారి చూడండి హైదరాబాద్ కేఫ్ లో ఏం జరిగిందో. నిన్న రాయచోట్లో అయ్యప్ప భక్తులు వాళ్ళు కనీసం బస్సుల్లో వెళ్తుంటే వాళ్ళని కూడా మేము తట్టుకోమని చెప్పి వాళ్ళ మీద దాడి చేశారు. ఈ రోజు మాకు తమిళనాడులో ఏం జరుగుతుంది, ఒక దీపం కూడా మేము వెలిగించలేము అని ఇదే భావజాలం చెప్తోంది. కానీ అదే రోజు ఇదే భావజాలానికి అడ్డుకట్ట వేసుంటే మనందరం భర్తమాత బిడ్డలు మన జరుగుంటే ఈ రోజు ఇదంతా జరుగుండేది కాదేమో. కేవలం ప్రాణ నష్టమే కాదు, లక్షలాది మంది తల్లులు వాళ్ళ బిడ్డలు కోల్పోయారు. మనం ఆర్థికంగా కూడా వెనకబడ్డాము. మన దేశానికి ఎందుకు వస్తారు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి ఈ భావజాలం ఉంటే? గఫూర్ గారు ఏదో అబ్జెక్షన్ వేసేసారు. మీరు మహాత్మా గాంధీ పథకం విషయంలో ఎవరు ఆపడుతున్నారు, కానీ ఈ విభజన రాజకీయం మీద మీరు మాట్లాడిన దాని మీద ఒకే ఒక నిమిషం మళ్ళీ మీరే మాట్లాడతారు. అన్ఇంటరప్టెడ్ గా మీకు 8 to 10 minutes మాట్లాడారు. ఈ దేశాన్ని సర్వనాశనం చేసే భావజాలం మీది. మీ భావజాలం మీద మా మీద ఉపన్యాసాలు చెప్పొద్దు. మీ భావజాలం మీరు గఫూర్ గారు మీరు అప్పుడు కూడా నేను చెప్తాను. మీరు అంటారు ఈ దేశానికి వ్యతిరేకమైంది, దేశ ప్రజలను ఈ దేశాన్ని నాశనం చేసేటువంటి భావజాలం మీ భావజాలం. ఏం మాట్లాడుతున్నారు? మీ భావజాలం ఒకటి వినూషారెడ్డి గారు, ఈ రోజు స్మాల్ సబ్మిషన్ ఏంటంటే నా వైపు నుంచి, ఇందాక నేను ఆ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే ఈ పార్లమెంటు సమావేశాలు జరిగిన తర్వాత వందే మాతరం మీద జరిగిన చర్చ సందర్భంగా దేశం మొత్తం ఏం చర్చ జరిగింది అనే దాని గురించి మాట్లాడుతూ బీజేపీ ఏముంది కాంగ్రెస్ ఏముందని ప్రస్తావించా. బట్ ఇవాళ చర్చ మనం వందే మాతరం మీద పెట్టుకోలేదు.
విభజన రాజకీయాల మీద పెట్టుకోలేదు. అందుకని నేను దాని మీద ఎక్కువ టైం మీకు కేటాయించలేకపోతున్నాను. మీ ఇద్దరి మధ్య సంవాదం, వాగ్వివాదం, దాని తులసిరెడ్డి గారు ఏం మాట్లాడతారో తీసుకోవచ్చు నేను. కానీ లెట్స్ షిఫ్ట్ టు ద టుడేస్ టాపిక్ ప్లీజ్. నేను ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి నేను ఇక్కడతో వాళ్ళు ఎట్లా ఆర్ఎస్ఎస్ వాళ్ళు అన్నారు కాబట్టి నేను చెప్పేశాను. నెక్స్ట్ మీరు అన్న ప్రధానమైన టాపిక్ వద్దాం ప్లీజ్. రిషి గారు, మహాత్మా గాంధీ గారి ఆశయాలకు కానీ స్ఫూర్తికి కానీ పూర్తి విలువలను ఇచ్చేది భారతీయ జనతా పార్టీని. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నేను అడుగుతున్నాను, మీరు మహాత్మా గాంధీ గారి పుస్తకం ఎంతమంది చదివారు? మా ఎక్స్పెరిమెంట్ విత్ ట్రూత్ కానీ ఆటోబయోగ్రఫీ గారి దాంట్లో ఏం చెప్తారంటే మహాత్మా గాంధీ గారు, నాకు స్ఫూర్తి, నాకు ఆశయం శ్రీరాముడు. రామాయణం చదివి నేను సత్యహరిశ్చంద్రుని కథను అప్పుడు చదివి సత్యాన్ని పాటించాలని నేర్చుకున్నాను. రామాయణంలో రాముడు పాటించిన విధానాన్ని చూసి నేను ధర్మాన్ని అనుసరించాలని అనుకున్నాను. ఆయన ఆశయం ఏంటి? మన భారతదేశంలో రామరాజ్య స్థాపన జరగాలి. రామరాజ్యం మన భారతదేశంలో ఏమేమి ఉండాలి? సత్యం, ధర్మం, దానితో పాటు సమానత్వం. సమానత్వం అంటే రాముడు ఏం చెప్తాడు? ఒక రాజు అయినా సరే, కూలి చేసుకునే పనివాడైనా సరే, వాళ్ళందరికీ సమన్యాయం ఉండాలి. మన భారతదేశంలో రామరాజ్యాన్ని స్థాపించడం మన మహాత్మా గాంధీ గారి కళ. ఈ రోజు మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తి అయిన రాముడి మీద ఒక పేరు ఉంటే కాంగ్రెస్ పార్టీ కానీ ఈ లెఫ్టిస్ట్లకు కానీ ఎందుకు ఇంత బాధ? రిషి గారు, మీరు రాముడు లేదని చెప్పారు, రాముడికి పూజ చేయకూడదని చెప్పారు. ఆఖరికి మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తి అయిన రాముడి పేరు మీద ఒక్క పథకంలో పేరు ఉంటే కూడా మీరు తట్టుకోలేకపోతున్నారు. అండ్ వీళ్ళు అంటారు వీరు గాంధీలు అని చెప్పి. రిషి గారు, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇందాక స్వతంత్రంలో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నారు. ఇక్కడ ఎంతమందికి తెలుసు? ఈ రోజు తులసిరెడ్డి గారు చెప్పాలి, సార్ ఆ రోజు ఉన్న ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు సార్, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మీరు ఆ రోజు ఉన్న గాంధీ గారి కుటుంబం కానీ వారి వారసత్వం కాదు ఇది. మీరు ఫిరోజ్ గాంధీ వారసులు. ఈ రోజు మీరు ఏదైతే కాంగ్రెస్ అని చెప్పుకుంటున్నారో అది నకిలీ కాంగ్రెస్. మీరు ఎవరైతే గాంధీలను చెప్పుకుంటున్నారో అది నకిలీ గాంధీ. మీరు నకిలీ కాంగ్రెస్, నకిలీ గాంధీ వారసత్వాన్ని తెచ్చుకొని మీరు గాంధీ గారి ఆశయాలను ఎందుకు ముందుకు తీసుకెళ్తారు? గాంధీ గారి ఆశయాలు ఏంటి? పేదరికల్ని, రాజుల్ని ఒకే విధంగా చూడాలన్నారు. కానీ ఏం చేశారు మీరు? 65 వచ్చినాక స్వతంత్రంలో మేము చెప్తాం ఏం చేశాము. 2014 నుంచి 13 కోట్ల మందికి కనీసం వాళ్ళ ఇంటి దగ్గరికి ట్యాప్ కనెక్షన్ లేవు. మీరు ఏ రోజన్నా ఆలోచించారా ఆ మహిళలు ఎలా తీసుకెళ్తారని? మా ప్రభుత్వం ఇచ్చింది 13 కోట్ల కనెక్షన్లు. 4 కోట్ల మందికి. ఒకసారి ఐ వాంట్ ఇంటరప్ట్ యు హియర్ వినూష గారు. ఇప్పుడు గాంధీ గారి పేరు తీసేసే శ్రీరాముడు పేరు పెట్టాలా ఒక పథకానికి? ఇఫ్ ఇట్ ఈస్ రాముడు పేరు అయితే కనుక ఈ 11 ఏళ్లలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏ పథకానికి పెట్టినా మహా అయితే ఎందుకు మీరు ఒక మతాన్ని సపోర్ట్ చేస్తున్నారనో, కేంద్ర ప్రభుత్వం ఒక దేవుడి పేరు పెడుతుందనో విమర్శలు వస్తే రావచ్చు గాక. కానీ ఈరోజు మహాత్మా గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి పథకం పేరు తీసేసే జీ రామ్జీ అనే పేరు పెట్టాలా? మీరన్న దానికి అడుగుతున్నా నేను ఒక విషయం చెప్తాను. మీరు రిషి గారు, ఈ పథకాన్ని మీరు కొంచెం డీటెయిల్డ్ గా చూడండి. ఇది 2005లో తెచ్చిన పథకం. ఇప్పుడు మనం 20 ఏళ్ళు తర్వాతకు వచ్చేసాం. ఇప్పుడు మన లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే కూడా ఆ రోజు 2005 నాటికి మనకు పావర్టీ, నేను చెప్తుంది మన రిపోర్ట్ కాదండి, ఇండియన్ మానిటరీ ఫండ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, WHO రిపోర్ట్స్ ప్రకారం 24% మన దేశంలో పావర్టీ అంటే పేదరికం సమస్య ఉండింది. ఈ రోజు 4% వచ్చింది. 25 కోట్ల మందిని మనము దాని నుంచి బయటకు తీసేసాం. కాబట్టి పథకాన్ని మనం సమయానికి తగినట్టు మార్పులు చేసుకోవాలి కదా. అందుకని ఇది మోడర్నైజేషన్ జరిగింది. మీరు దీంట్లో పథకాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి. దాంట్లో గ్యారంటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఆజీవిక అంటే అర్థం ఏంటంటే అక్కడ ఎవరికైతే ఉపాధి లేదో వారికి ఉపాధి కల్పించడమే కాదు, వాళ్ళను సెల్ఫ్ సస్టెనెన్స్, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి కొన్ని కొత్త అవకాశాలు కూడా కల్పించే విధంగా కూడా ఈ పథకం మారుతోంది. అప్పుడు ఉన్న సామాజిక ఆర్థిక పరిస్థితులకు మార్చొచ్చు. కానీ అప్పుడు దాన్నే మహాత్మా ఇప్పుడు మీరు కొద్ది రోజుల క్రితమే, నాకు సరిగ్గా ఏ నెలలో మార్చారో నేను చూడలేదు, కానీ పూజ్య బాపు పేరుతో మార్చారు కదా. ఏం మార్చారు? పూజ్య బాపు గ్రామీణ రోజ్గార్ యోజన పథకంగా మార్చారు కదా. 125 అదే అంటున్నా కాదు. ఇప్పుడు అదే పథకాన్ని మీరు మహాత్మా గాంధీ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ కూడా పెట్టొచ్చు. మహాత్మా గాంధీ గారి పేరు ఎందుకు తీసేయాలంటున్నాను నేను. మీరు చెప్పేది అదే రిషి గారు. ఇది కేవలం ఇప్పుడు మీకు నేను ఆజీవిక అనేది ఎందుకు యాడ్ చేశారనేది చెప్తున్నాను. ఇప్పుడు మనకు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు సెల్ఫ్ సస్టైన్ గా ఇంకా అభివృద్ధి చెందడానికి దీంట్లో కొన్ని కొత్త విధానాలను కూడా జోడించారు. సో ఇది ఆల్రెడీ ఉన్న విధానానికి అడిషనల్ గా ఈ పరిస్థితులకు, ఈ కాలక్రమానికి అనుకూలంగా ఉండే ఒక కొత్త పథకం. అండ్ మీరు మాటికి పేరు గురించి అంటున్నా. నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా,
గాంధీ గారికి స్ఫూర్తి అయిన రాముడి పేరు ఉంటే మీకేం ఇబ్బంది అండి? గాంధీ గారు ఈ దేశంలో రామరాజ్యం కావాలనుకున్నారు. See, సో గాంధీ గారికి మిషన్ రెడ్డి గారు, ఆదర్శంగా రాముడి సమస్య పేరు ఉంటే ఒక అదే గాంధీ గారికి చెప్తున్నా. అభ్యంతరం ఉండదు. Wait, గాంధీ సమస్య గారిని నిజంగా అభిమానించే సమస్య వాళ్ళకి ఇప్పుడు అభ్యంతరం సమస్య ఇప్పుడు ఉండదు. నాది కాదు. సమస్య గాంధీ గారిని గాని, సమస్య నాది కాదు, గాంధీ సమస్య గారిని దేశం మొత్తాన్ని. follow అవ్వని వాళ్ళని. సమస్య దేశం మొత్తాన్ని. ఫాదర్ ఆఫ్ ది దేశం నేషన్ మొత్తాన్ని మహాత్మా గాంధీ కాదు. పేరు ఉంచి ఆ పథకాన్ని మీరు తీరు మార్చితే దాని మీద చర్చ జరిగేది. ఇవాళ మీరు దాని లోపల కంటెంట్ కూడా మార్చడానికి దాని మీద ప్రధానంగా చర్చ జరగకుండా గాంధీ పేరు మీద చర్చ జరిగేలా మార్చారని కూడా నిన్న విమర్శలు వచ్చాయి. దాని మీద ఇవాళ నేను అదే నిరసనలు చెప్తున్నా, మొదలవుతున్నాయి. నేను అదే చెప్తున్నా. ఇది దిస్ కాదు. వాంట్ స్టాప్ హియర్. ఇది ఇక్కడ ఆగిపోదు. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళిందంటే స్లోగా ద లెగసీ ఆఫ్ ది వన్ పార్టీ మీకు నచ్చలేదు, కాంగ్రెస్ పార్టీ తీసేయండి. కానీ నెహ్రూ మంచి కార్యక్రమాలు చేయలేదా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తప్పు చేశారు, కానీ ఒక్క మంచి కార్యక్రమం జరగలేదా? అసలు మహాత్మా గాంధీ పేరుని ఆయన జ్ఞాపకాల్ని స్లోగా తుడిచిపెట్టేయడం అనేది లక్ష్యం ఇవాళ? ఈజ్ ఇట్ ద మెయిన్ ఎజెండా ఆఫ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ? నో మీరు కాదు రిషి గారు, మీకు Yes, I am తెలుసో questioning. తెలీదో, నెహ్రూ గారి కుటుంబం, ఇందిరాగాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ పేరు మీద ఇప్పటికీ ఈ భారతదేశంలో 450కి పైగా ప్రాజెక్టులు, యూనివర్సిటీలు, తీసేయండి. ఎయిర్పోర్ట్లు వీటి మీద పేర్లు ఉన్నాయి. ఏవి తీయలేదు. ఎందుకు తీసేయండి, తీస్తాం? ప్రాబ్లం లేదంటున్నాను. ఏవి తీయలేదు, అవి తీసేయండి. ఎందుకు తీస్తాం? కాదా, ఈ రోజు 450 తీసేసేయండి, నేను కొత్త ఒక పేర్లు ప్రశ్న పెట్టుకోండి. అడుగుతున్నా. నేను ఒక ప్రశ్న వేస్తున్నా, మీరు దానికి సమాధానం అదే నేను చెప్పండి. చెప్తున్నా, మహాత్మా 450 గాంధీ పేర్లు గారు తీసేయండి, సొంతంగా కానీ మహాత్మా గాంధీ గారు పేరున్న సొంతంగా ఆయన- గ్రామీణ ఆయన ఉపాధి పథకంలో biography లో- గాంధీ గారి పేరు ఆయన తీసేయడం. biography-లో కాదు, మీరు నేను ఒకటి చెప్తున్నా. What is the మహాత్మా justification గాంధీ for గారు- that? No, నేను మాట్లాడేది మీరు వినట్లే. మహాత్మా గాంధీ గారు ఆయన ఆత్మకథలో మన భారతదేశంలో రామరాజ్యం రావాలి, నాకు స్ఫూర్తి రాముడు అన్నాడు. అందుకని గ్రామీణ ప్రాంతాల్లో ఈ రోజు రామరాజ్య స్థాపనకు అనుకూలంగా ఈ పథకం తెస్తే మీకెందుకు అభ్యంతరం? No, I don't have any objection. గాంధీ గారిని- మీరు శ్రీరాముడి కాంగ్రెస్ వాళ్ళని ఒక నిమిషం కావచ్చు, మీరు దయచేసి నాకు ఆపాదించొద్దు. శ్రీరాముడి పేరుతో మీరు 10 పథకాలు తీసుకురండి, శ్రీకృష్ణుడి పేరుతో ఇంకో 8 పథకాలు తీసుకురండి, లేకపోతే దుర్గాదేవి పేరుతో ఇంకో 10 పథకాలు తీసుకురండి. ఐ హ్యావ్ జీరో అబ్జెక్షన్. నాకు కాదు, బహుశా కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఉండొచ్చు, కానీ మహాత్మా గాంధీ పేరు తీసేసి ఎందుకు పెట్టాలి? ఒక్కడానికి జస్టిఫికేషన్ చేయండి. నేను ఇంకొక ప్రశ్న అడగను. లేదు, నేను చెప్పేది కూడా మీరు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు, లెఫ్టిస్ట్ లో ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. మహాత్మా గాంధీని పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఆయన ప్రధానంగా ఏం చెప్పారు? స్వదేశీ, స్వచ్ఛత, మనకు స్వావలంబన అని చెప్పారు. పల్లెలు Okay. పట్టుకొమ్మలు అని చెప్పారు. ఈ రోజు అదే పల్లెల్లో ఆయన స్ఫూర్తి అయిన రాముడు, ఆయన మనకు స్థాపించాలనుకున్న రామరాజ్యాన్ని మనకు ముఖ్యంగా ఇది పల్లెల్లో మనము రామ్ అనే పేరు తెస్తుంటే వీళ్ళు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? గఫూర్ గారు, గాంధీని అభిమానించే ఎందుకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు? గాంధీ తులసిరెడ్డి గారు, గురించి ఎందుకు చదువుకున్న వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు? ఎవరైనా, గాంధీ గురించి చదువుకున్న వాళ్ళు పేరు ఎవరైనా మార్చుకోండి. చదవండి ఒకసారి. ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం. ఎవరైనా చదువుకున్న ఒక నిమిషం, వాళ్ళు చెప్పారు కదా విజయ్ గారు, మీరు ప్రశ్న అడిగారు. కాదు, మీరు ప్రశ్న అడిగారు కదా, అబ్జెక్షన్ ఏంటి అనేది వీళ్ళిద్దరికీ అడుగుదాం. వన్ సెకండ్, లెట్ దెమ్ టాక్. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు తట్టుకోలేకపోతుంది? అదే ముందు నరేంద్ర మోడీ పేరు మార్చుకోమని చెప్పండి. అదే విధంగా విదిశారెడ్డి పేరు మార్చుకుంటే తర్వాత ఎన్ని వస్తాయి? అర్థం లేని 19 మాటలు వచ్చేసేసి అసలు దాంట్లో రామ్ అనే ముందు మహాత్మా గాంధీ పేరు తీయడమే ఒక తప్పు అయితే దాంట్లో రామ్ ఎక్కడ ఉంది? దాంట్లో వచ్చేసి వికసిత భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ, ఎక్కడైనా రామ్ పేరు ఉందా? అది కూడా ఒకవేళ ఉన్నా దాన్ని సెపరేట్ కొత్త పథకం పెట్టుకోవచ్చు. ఉన్నదాన్ని తీసేయడమైంది. ఆయన జాతి పిత. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాడుగా భావించడం లేదు. ఒక సంవత్సరం ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నా కానీ ఆయన జాతి పిత, ప్రపంచ నేత, సత్యం, అహింస, సత్యాగ్రహం అనేటి సార్వకాలీనం, సార్వజనీనం, సార్వప్రాంతీయం, ప్రపంచవ్యాప్తంగా ఆయన నాయకునిగా భావిస్తా ఉంటే అది గర్వకారణంగా ఆయన పేరు పెట్టుకోవాలా ఉన్నది తీసేసి దానికి అర్థం పర్థం లేని వచ్చేసి రామ్ ఎక్కడ ఉంది వచ్చేసి నా ప్రకారంగా మీ పేర్లు మార్చుకోండి, ఇంకా బాగుంటుంది కదా. మాకంత ఉంటే మీ పేర్లు మార్చుకుంటే ఇంకా బాగుంటుంది. మహాత్మా గాంధీ పేరు బదులు నరేంద్ర మోడీ పేరు మార్చుకొని రామ్ వచ్చాడు కదా పెట్టుకుంటే ఇప్పుడు 2 దశాబ్దాల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి మార్చామంటున్నారు తులసిరెడ్డి గారు. ఏ పేరు వచ్చేసి మహాత్మా గాంధీ పేరు అదే అంటే ఆ లోపల పథకంలో కూడా ఇప్పుడు 100 రోజుల నుంచి 125 రోజులు చేసామని చెప్తున్నారు. ఆయన ఆయుధాలు వచ్చేసేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా సార్వజనీనం, సార్వప్రాంతీయం, సార్వకాలీయం, ప్రపంచానికి శ్రీరామ రక్ష, అది శ్రీరాముని పేరున్నాయి కానీ మళ్ళీ ఆయన సత్యం, అహింస, సత్యాగ్రహమే. కాబట్టి ఆయన పేరు తీయడం అనేది దానికి ఏ విధంగా జస్టిఫికేషన్ లేదు. రెండవది వచ్చేసి 60-40 పెట్టడం, 90-10 తీసేసి పోనీ వచ్చేసి దాంట్లో కొన్ని ఏదో రైతు కార్మికులు దృష్టిలో పెట్టుకొని కొంత అర్థం ఉంది. 90-10 తీసేస్తే
ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్ర పరిస్థితి ఏమి? Yes. దీని గురించి కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నోరు మెదపలేకుండా పోతే, రాష్ట్ర బీజేపీ నాయకులు నోరు మెదపలేకుండా పోతే, కనీసం మీరు ప్రత్యేక హోదా అడగరు. కనీసం ఇక్కడ వచ్చేసి 90-10 ఆ విధంగా ఈశాన్య రాష్ట్రాలకు ఉత్తరాంచలకు కంట్రోల్ చేసినట్టే మాకు కూడా చేయండి అని చెప్పేసి అడిగేదానికి కూడా మోడీని ధైర్యం లేకపోతే, వీళ్ళు వచ్చేసి శ్రీరాముల గురించి, దేశాన్ని గురించి, రాష్ట్రాన్ని గురించి మాట్లాడడం అర్థమేముంది? రైట్. సో ఒక బ్రేక్ తీసుకుంటా, గఫూర్ గారు బ్రేక్ తరఫు దగ్గరకు వస్తా. అంటే ఒక లెక్క ప్రకారం నేను పొద్దున్నే క్యాల్కులేషన్స్ అని చేస్తే దాదాపుగా ఒక 60,000 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వానికి అంటే రాష్ట్రాల మీద ఆ ఖర్చు భారం వేస్తుంది కాబట్టి కొంత తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా కేంద్రం బడ్జెట్ ఇన్ని లక్షల కోట్లలో 60-70 వేల కోట్లు ఇస్ దట్ రియల్లీ మ్యాటర్స్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాహుల్ గాంధీ పదే ఏంటంటే ఈ పథకం ఎందుకో మొదటి నుంచి మోదీ గారికి ఇష్టం లేదు, దీన్ని స్లోగా బలహీనపరిచి నిర్వీర్యం చేసి అరేంజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారని కూడా నిన్న ఆయన విమర్శించారు. అందులో వాస్తవం. గఫూర్ గారు, ఇప్పుడు కొత్త పథకంతో ఒకవేళ ఇది బిల్లు అయితే కనుక చట్టంగా మారిన తర్వాత, బిల్లు చట్టంగా మారితే సామాజిక ఆర్థిక పరిస్థితులు అనుగుణంగా మార్చామని చెప్తోంది కేంద్రం. కానీ దక్కలేమో గ్రామ స్థాయిల నుంచి అంటే ఏ పనులు, ఖర్చు, నిబంధనలన్నీ కూడా కేంద్రం పరిధిలోకి వెళ్ళిపోతాయని కూడా ఒక ఇందులో ఆ తీరు కూడా మారుతోంది పేరుతో పాటు. ఋషి గారు రెండు మాటలు చెప్పి నేను ఈ సబ్జెక్ట్ లోకి వస్తానండి. సరే. ఇప్పుడు ఈ దేశం సార్ జాతీయోద్యమంలో ఒక్క మతం కాదు సార్, దేశ పౌరులందరూ పాల్గొన్నారు. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు. ఈ దేశం అందరిది, ఏ ఒక్కరిది కాదు. నంబర్ 1, త్యాగాలు చేసినారు. ఏ ఉద్యమంతో జాతీయోద్యమంలో భాగం లేని వాళ్ళు ఈరోజు రాజ్యంలో ఉన్నారు, అది వేరే సంగతి. రెండవది ఏమంటే గాంధీ గారి గురించి, గాంధీ గారు స్ఫూర్తి మాకు అది ఇది అంటున్నారు కొందరు. గాంధీని చంపింది ఎవరు సార్? ఏం నేరం చేసినారు సార్ ఆయన? ఏం పాపం చేసినాడు? బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడడం పాపమా? భారత ప్రజల్ని ఐక్యం చేయడంలో ఒక సింప్లిసిటీతో ఆయన రాముడు స్ఫూర్తి అన్నాడు, ఈశ్వర్ అల్లా తేరే నామ్ అని కూడా అన్నాడు ఆయన. అంటే ఒక జాతీయ ఐక్యతకు స్ఫూర్తి ఆయన. ప్రజలు ఈ దేశం అభివృద్ధి కావాలనేది, అటువంటిది ఆ స్ఫూర్తిని ఆయన చంపేయడమే కాకుండా ఈ రోజు ఏంటంటే ఆయన స్ఫూర్తిని, ఆయన పేరును నాశనం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారు. నేను ఇంకా దాంతో ముగించేసి, ఇప్పుడు గ్రామీణ ఉపాధి చట్టం సార్, ఏదైతే ఈ ప్రపోజ్డ్ చట్టం ఉందో 90 సెంట్రల్ గవర్నమెంట్, 10 స్టేట్ గవర్నమెంట్స్ పార్టిసిపేషన్ ఉండేది. మన ఆంధ్రప్రదేశ్ సార్ చాలా బాగుపడింది. ఈ స్కీమ్ వచ్చిన తర్వాత గవర్నమెంట్స్ కూడా ప్రత్యేకించి శ్రద్ధ తీస్తున్నాయి. కింది స్థాయి వరకు అందులో రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో చూశాను నేను. చాలా పెద్ద మొత్తం కేంద్రం నుంచి తీసుకొని రావడం, దాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం, ఈ రకంగా జరిగింది. చాలా మంది పేదలకు ఉపాధి లభించింది. సరే, క్రమంగా అది డైల్యూట్ అవుతూ వచ్చింది. 2014 తర్వాత మరింత డైల్యూట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాతనే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నేను అనుకుంటాను, నేను ఎప్పుడు నాకు గుర్తులేదు కానీ ఈ కేవలం ఉపాధి కోసమే కాదు, దానికి మెటీరియల్ దానికి కూడా ఖర్చు పెట్టవచ్చు అనేది వచ్చింది. దాంట్లో భాగంగా ట్రాక్టర్ ఛార్జెస్ కూడా పెట్టుకోవచ్చని క్రమంగా అది కాంట్రాక్టర్ల స్కీమ్ గా మారింది. చాలా పెద్ద ఎత్తున అజిటేషన్ వచ్చిన తర్వాత మళ్ళా కొంత అదుపు వచ్చింది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ఈ ప్రపోజల్ స్కీమ్ లో 60-40 చేసినారు. 90-10 కాకుండా 60-40, 60 సెంటరు, 40 స్టేట్. ఆ తర్వాత ఇప్పుడు దీంట్లో మెటీరియల్ ప్లస్ యంత్రాలు ఇటువంటివన్నిటికీ అవకాశం ఉంది. అంటే ఇది క్రమంగా ఇప్పుడు సెంట్రల్ ఏదైతే ప్రపోజ్ చేసిందో ఈ బిల్లు, ఇది ఆమోదమై అమలు జరిగితే 1 సెంట్రల్ చేతిలోకి స్కీమ్ పోతుంది, 2 రాష్ట్రాల మీద భారం పెరుగుతుంది, 3 ఇది కాంట్రాక్టర్ల స్కీమ్ గా ఉంటుంది తప్ప గ్రామీణ పేదల స్కీమ్ గా మాత్రం ఉండబోదు. కాబట్టి ఇది అజీవన ఏదో పెట్టారు వాళ్ళు, అజీవన కాదు, ఆ జీవనాన్ని తీసేయడం. ఇప్పటికే సార్ కర్నూలు జిల్లా వినిషరెడ్డి గారి కర్నూలు జిల్లా ఇప్పుడు ఎమ్మిగనూరు దాటిన తర్వాత కోసిగి అనేక గ్రామాలు, దేవనకొండ చాలా గ్రామాలు, నా జిల్లా సంగతి చెప్తున్నా, ఇప్పటికి 1000 మంది వలసలు పోతున్నారు సార్ ఉపాధి లేక. ఈ స్కీమ్ యొక్క పర్పస్ ఏమిటి ఆ రోజుల్లో? మీకంటే చిన్న మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా, 2019 నుంచి 2024-25 దాకా అంటే ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ లో 112,000 కుటుంబాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లిపోయాయి వివిధ రాష్ట్రాలు.
ఇప్పుడు దానికి ఎన్ని ఉదాహరణలు చెప్పొచ్చు. నా పాయింట్ ఏమంటే ఇక్కడ మనం పేరు కోసం తగాదా పడాల్సిన పని లేదు. పేరు మీరు శ్రీరామ్ ఉంది. రెండోసారి ఋషి గారు, సెక్యులర్ కంట్రీలో ఒక దేవుని పేరుతో ఉండకూడదండి. సెక్యులర్ కంట్రీ ఇది. దీంట్లో ఇప్పుడు ఇంకోడు వస్తాడు, ముస్లిం వస్తాడు, వాడు నా పేరు పెట్టమంటాడు, క్రిస్టియన్ వచ్చి నా పేరు తగాద కదా. నువ్వు ఏ పేరు పెట్టినా ఈ దేశం పేరు పెట్టు, ఈ జాతీయోద్యమ నాయకుల పేరు పెట్టు. ఇప్పుడు మొన్న ఒక చర్చ జరిగింది. ఋషి గారు మాట వరుసగా చెప్తున్నాను నేను, గాంధీ గారి లెగసీ ఎట్లా పోతుందంటే నోట్లలో, కరెన్సీ నోట్లో గాంధీ గారి బొమ్మ ఉంటుందండి. దాని బదులు లక్ష్మీదేవి బొమ్మ పెట్టాలని కూడా చర్చ ఉంది ఇప్పుడు. ఇవి ఎక్కడి దారి తీసే మనల్ని? కాబట్టి నా పాయింట్ ఏమంటే పేరు ఒకటి, రెండవది అసలు రాష్ట్రాలు ఉండే దాంట్లోనే నలిగిపోతున్నాయి సార్. ఇప్పుడు రాష్ట్రాల వనరులను జిఎస్టీ పెట్టిన తర్వాత రాష్ట్రాల వనరులన్నీ పోయినాయి. ఇప్పుడు దీంట్లో 40% రాష్ట్రం మీద పెడితే రాష్ట్రం సింపుల్ ఏం చేస్తుంది? మా దగ్గర డబ్బులే ఉంటది. రాష్ట్రం డబ్బులు లేనప్పుడు ఎవరు చేయగలిగేది ఏముంది? కాబట్టి పేద ప్రజల యొక్క జీవితాలు గాలికి వదిలివేయబడతాయి. యంత్రాలు తర్వాత ఈ మెటీరియల్ కాస్ట్ వచ్చిన తర్వాత స్కీమ్ నిర్వీర్యం అయిపోతుందండి. ఉంటే కాంట్రాక్టర్ల ఉపాధి అవుతుంది తప్ప గ్రామీణ పేదలకు ఉపాధిగా అంటే పేరు మారడమే కాదు, సారాంశం కూడా పేదలకు అన్యాయం చేసేటువంటి పద్ధతిలో ఈ బిల్లు ఉంది అనేది నా అభిప్రాయం. తులసిరెడ్డి గారు, పేర్లు మారిస్తే చరిత్ర మారదు, చరిత్రను చిన్నదిగా చేస్తేనే రాజకీయంగా లాభం జరుగుతుంది. సో గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగిన పొరపాట్లు, కొన్ని పేర్లను, సపోజ్ ఎగ్జాంపుల్ సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోసు, వీళ్ళని తక్కువగా చేసే ప్రయత్నం జరిగితే ఇవాళ ఇంకొక ప్రయత్నం జరుగుతోంది. ఈ చర్చ కూడా నడుస్తుంది దేశవ్యాప్తంగా ఇప్పుడు. సో ఇందాక గఫూర్ గారు అన్నట్టు ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది? వెర్ ఇస్ ద ఎండ్? మా తప్పుల్ని పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మేము తప్పులు, చరిత్రలో అనేక తప్పులు జరిగింది. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఎవరు తప్పు చేసినా తప్పే. ఇక్కడ ఉన్న పేర్లు తొలగించడం అనేది ఒక యాంగిల్, కొత్త పేర్లు పెట్టడం వచ్చేసి కొత్త పథకాలకు కొత్త వారి పేరు పెట్టడం అనేది ఒకటి. ఇక్కడ మహాత్మా గాంధీకి సంబంధించి ఆల్రెడీ ఉంది, ఉన్నదాన్ని తీసేసి ఆయన జాతిపిత, ఆయన ఒక పార్టీ అని కాకుండా జాతిపితగా, ప్రపంచ నాయకుడుగా అది ఒక గర్వకారణంగా భారతదేశానికి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ పేరు, రాజీవ్ గాంధీ పేరు, రాహుల్ గాంధీ పేరు, ప్రియాంక గాంధీ పేరు ఉన్నప్పుడే కానీ బీజేపీ అధికారానికి వచ్చింది కదా. లెగసీ వచ్చేసి మొత్తం గాంధీ పేరు అని చెప్పేసి వేశారా? కానీ ఆయన ఒక సింబల్ గా, జాతిపితగా భావిస్తున్నాం. కాబట్టి ఆయన పేరు తీయడం అనేది, అసలు ఆలోచన రావడం అనేది, అది యాక్చువల్ గా బీజేపీ పార్టీకి, మోడీకి, దాన్ని సమర్థించే వాళ్ళకే బెడ్సి కొడుతుంది తప్పనిచ్చేసి ఇప్పటికైనా అది నిజంగా చెప్తున్నా కదా. ఒక చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఉండొచ్చు, చంద్రబాబు పరిపాలన తప్పులు ఉండొచ్చు, కానీ అరెస్ట్ చేసిన విధానము, అక్కడ పెట్టిన విధానము, అది జగన్మోహన్ రెడ్డి పతనానికి అనేక కారణాల్లో మెయిన్ కారణం అది. ఇప్పుడు చెప్తున్నాను, డెఫినెట్ గా వీళ్ళు ఎన్నైనా ఉండొచ్చు విజయాలు, కానీ ఇది ఒక్కటి చాలు వచ్చేసేసి మొత్తం మోడీ ప్రభుత్వం పతనమయ్యేదానికి రాబో రోజుల్లో అది వినాశకాలే, విపరీత బుద్ధి. ఇప్పటికైనా వాళ్ళు మార్చుకుంటే ఊరికే సమర్థించుకోకుండా మోడీతో పాటు బీజేపీకి సపోర్ట్ చేస్తున్న టీడీపీ, జనసేన అందరూ మునిగిపోతారు. అది సెల్ఫ్ గా కొట్టుకోవడం ఇది. ఈ విషయంలో మీరు వచ్చి రిషి గారు అంటే ఇక్కడ కాదు, లెగసీని చంపేయడం కాదు. కాంగ్రెస్, ద స్టోరీ ఆఫ్ కాంగ్రెస్ షుడ్ నాట్ బి ద స్టోరీ ఆఫ్ ద కంట్రీ. ఇది ఈ ఆలోచన విధానంతో వెళ్తోంది బీజేపీ అని. రిషి గారు కాంగ్రెస్ ముక్త భారత్ అనేది వాళ్ళు ఎప్పుడో పెట్టినారు. కాంగ్రెస్ ముక్త భారత్ అనేది వాళ్ళు ఎప్పుడో చేసుకుంటారు. రాహుల్ గాంధీ గారు ముక్త భారత్ చేసుకుంటాం. ఇప్పటికైనా పునరాలోచించి ఆ పేరు కొనసాగించి మళ్ళీ మిగతా ఏ పేర్లనే పెట్టుకోండి, మిగతా పదాలు ఆ పేరు పెట్టుకుంటే అది వాళ్ళకే మంచిది, దేశానికి మంచిది, వాళ్ళకి మంచిది. రిషి గారు, కాంగ్రెస్ ముక్త మిషన్ మీద రాహుల్ గాంధీ గారు ఉన్నారు. నేను దాని గురించి కాంగ్రెస్ ముక్త భారత్ మీద ఆయన చూసుకుంటారు, నేను వెళ్ళట్లేదు. మీరు కొన్ని పాయింట్స్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీరు రాష్ట్రాలకి బడ్జెట్ పెరుగుతుంది అనుకున్నప్పుడు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాష్ట్రం చేయాల్సిన పనులను చాలా వరకు కేంద్రం కూడా చేస్తుంది. ఇల్లు కట్టిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 8,30,000 కోట్లు ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఇచ్చింది. మీకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద చూసారనుకోండి, 1,00,000 కోట్లు ఇచ్చింది ఈ సంవత్సరం. అందులో ఆంధ్రప్రదేశ్ మేజర్ బెనిఫిషియరీ.
మరి ఇవన్నీ స్టేట్ సబ్జెక్ట్సే కదా. మీకు టాయిలెట్లు కట్టివ్వడానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఈ సంవత్సరం 1,30,000 కోట్లు ఇస్తోంది. సోలార్ గృహగారి యోజన, సూర్యగారి యోజన కింద కూడా ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం దగ్గరకు తీసుకొని తను చేయాల్సిన పనులకు మించి డబ్బులు ఇస్తుంది. 60 లక్షల కోట్లు రాష్ట్రాలకు ఇచ్చింది వివిధ పథకాల కోసం, ఇల్లు కట్టుకోవడానికి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ప్రత్యేకంగా కేటగిరీలో పెట్టి ఈ 90-10% ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేయమని చెప్పండి. నన్ను ఫినిష్ చేయనివ్వండి. 7,000 కోట్లు జల్ జీవన్ మిషన్ మీకు ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికి జరుగుతున్నాయి. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ లో మీరు చూడండి, 18 జిల్లాల్లో అసలు అక్కడ ఎవరు ఇంతవరకు ఉపాధి హామీ పథకాల్లో పార్టిసిపేట్ చేయలేదు. దొంగ లెక్కలు, దొంగ అకౌంట్లు, దొంగ డబ్బులు. ఇప్పుడు ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం? మేము ఏఐని వాడతాము. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు టీటీడీలో ఏఐని వాడతారు. ఒక వ్యక్తి ఎన్నిసార్లు వచ్చారు తిరుమలకు అనేది చూస్తారంట. అదే విధానాన్ని ఏఐని వాడతాము, బయోమెట్రిక్స్ వాడతాము అంటే వీళ్ళకి ఎందుకు అభ్యంతరం అండి? ఇంకొకటి 100 రోజులు మాత్రమే ఉండింది. ఇప్పుడు మేము 125 రోజులు ఇస్తున్నాము. 125 రోజులు దాన్ని పెంచుతున్నాము అవసరాలకు తగ్గినట్లు. ఉదాహరణకు తులసిరెడ్డి గారు చెప్పారు, అవును మేము కర్నూలు జిల్లా వాళ్ళు చాలా మంది సుబ్బికి వెళ్తున్నారు. ఏం చేశారు సార్ మీరు అధికారంలో ఉండి? ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాక ఓర్వకల్ నోడ్ డెవలప్ చేసినాక 50,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. దాని వల్ల 1,00,000 మందికి ఉపాధి కలుగుతుంది. రిషి గారు, దీంట్లో లాభాలు కూడా ఉండొచ్చు. ఐ అండర్స్టాండ్ వన్ పాయింట్. కానీ నాకు బిఫోర్ కన్క్లూడింగ్ ద షో నేమ్ ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేది నాకు గంటలో రాలేదు. అదేమన్నా చెప్తే క్లోజ్ చేసేద్దాం. నేను చెప్తాను మీకు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే ఉందో ఒక్కసారి చెప్పమని చెప్పండి. వాళ్ళు పేరు మార్చుకుంటూ ఆవు సింబల్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వరకు, అది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, వీళ్ళు ఒరిజినల్ గాంధీలు కాదు. వీళ్ళు ఒరిజినల్ అంటే వీళ్ళు నకిలీ గాంధీలు కాబట్టి స్ఫూర్తి గాంధీ ఏమి లేవు. మేము గాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్నాము. రామరాజ్యం స్థాపించాలనుకుంటున్నాము. ఈ పథకాన్ని ఇంకా మంచిగా చేయాలనుకుంటున్నాం. వీళ్ళు దీన్ని ఊరికి రాజాంతం చేస్తున్నారు. రైట్, ఓకే, చూద్దాం. ఎందుకంటే వాళ్ళు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసనలకు పిలుపునిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు చేస్తున్నాయి. విల్ సీ ఎక్కడ వరకు ఇది వెళ్తుందని. థ్యాంక్స్ వెరీ మచ్ వినేష్ గారు, గఫూర్ గారు, తులసిరెడ్డి గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ షో. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబీఎన్.